హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 1281 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,148 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ అయితే 346 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,578 దగ్గర క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ దగ్గర నుంచి మనకి 0.8% అండ్ మిడ్ క్యాప్ దగ్గర నుంచి 0.2% మనకి గెయిన్స్ అయితే కనిపించాయి. ఎఫ్ఐఎండ్ డేటా చూస్తే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి లార్జ్ బయింగ్ నెంబర్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ లాస్ట్ సెషన్లో మనకి ఆల్మోస్ట్ 1,448 క్రోర్స్ వరకు బయింగ్ కనిపిస్తే డిఎస్ దగ్గర నుంచి 1,250 క్రోర్స్ వరకు బయింగ్ అయితే కనిపించింది. ఈరోజు మార్కెట్స్లో అయితే మనం ప్రెజర్ చూసాం. దానికి కారణం ఏంటి అంటే ఇండియా యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్న అల్యూమినియం అండ్ స్టీల్ మీద టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తామని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో చెప్పింది. దీంతో ఈరోజు మన మార్కెట్లో అయితే ప్రెజర్ చూసాం. ఎందుకు మార్కెట్స్ పడ్డాయి అంటే ఆల్రెడీ ఈ ట్రేడ్ వార్ అన్సర్టెనిటీ వల్ల, ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ వల్ల మనకి మార్కెట్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. అండ్ వెస్ట్ డే లాస్ట్ సెషన్లో మనకి మార్కెట్స్ అయితే కొంచెం ఎక్కువగా రికవర్ అయ్యాయి. దాంతోపాటు ఈరోజు ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి మనకి ఈ రిపోర్ట్ రావడంతో ఫర్దర్గా యుఎస్ మన ఇండియా మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది అనే భయంతోనే మనకి ఈరోజు మార్కెట్స్ అయితే ఇంత సివియర్గా ఫాలో అయ్యాయి. అండ్ నిన్న నైట్ 8 o'clock పిఎం మోడీ గారు నేషన్ అడ్రస్ చేస్తూ మాట్లాడారు. ఇందులో పాకిస్తాన్ మన మీద ఏ విధంగా అటాక్ చేసింది అండ్ పాకిస్తాన్లో టెర్రరిజం ఏ విధంగా ఉంది అండ్ దీన్ని మన టెర్రరిజాన్ని ఏ విధంగా నిర్మూలించడానికి ఇండియా ట్రై చేస్తుంది అండ్ సింధూర్ ఆపరేషన్ ఇప్పటితో ఆగిపోలేదని, ఈ టెర్రరిస్ట్ మీద కంటిన్యూ చేస్తామని, ఈ విధంగా పాకిస్తాన్ ఇండియా మీద చేస్తున్న చర్యలను తిప్పికొడతామని, పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ గురించి మాట్లాడతామని, పాకిస్తాన్ మన మీద డ్రోన్స్తో చేసిన అటాక్ గురించి అండ్ మన ఇండియా రాడార్ సిస్టమ్ దాన్ని ఏ విధంగా డిఫైన్ చేసింది, ఫైనల్గా టెర్రరిజాన్ని అంతమొందించే వరకు ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పారు. ఫస్ట్ డీసీఎక్స్ సిస్టమ్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఈఎల్టీఏ సిస్టమ్స్ లిమిటెడ్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చాయి. దీంట్లో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఆఫ్ సిఏడబ్ల్యూఎస్ యాంటీనాస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఆఫ్ వైర్స్ అండ్ కేబుల్స్కి టోటల్గా 28 crores 60 lakhs వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పవర్ మెగ్ గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి 971 crores వర్త్ ఆర్డర్ వచ్చిందని చెప్పడంతో ఈరోజు స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ ఈ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 8,000 crores. 8,000 crores ఉన్న కంపెనీకి నియర్లీ 1,000 crores ఆర్డర్ రావడంతో ఈరోజు స్టాక్ మంచి పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ యాంఫీ గురించి మాట్లాడుకోవాలి. 3 ప్రామినెంట్ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ని ఆన్బోర్డింగ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఆల్ ఓవర్ మెట్రో సిటీస్లోని యాంఫీని ఎక్స్పాన్షన్ చేయనట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సిప్లా రిజల్ట్స్ అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 9% రెవెన్యూ గ్రోత్ డెలివరీ చేసింది అండ్ ఇయర్లో 8% రెవెన్యూ గ్రోత్ డెలివరీ చేసింది. అండ్ ఎబిటా కూడా ఇయర్ కంపారిజన్లో 14% గ్రో అయితే అండ్ ప్యాట్ 28% గ్రో అయింది. ఇండియాలో అయితే ఓవరాల్గా 7% గ్రో అయితే ఇయర్ కంపారిజన్లో, నార్త్ అమెరికాలో 3% గ్రో అయింది అండ్ నార్త్ ఆఫ్రికాలో అయితే 12% రేట్తో గ్రో అయితే, ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ యూరోప్లో అయితే 15% గ్రో అయింది. నెక్స్ట్ టాటా స్టీల్ యొక్క Q4 ఎర్నింగ్స్ అయితే చూద్దాం. ఇది కమోడిటీస్ బిజినెస్ కాబట్టి మనం దీన్ని ఇయర్ కంపారిజన్లో చూడాలి. లాస్ట్ ఇయర్ రెవెన్యూస్ కంపేర్ చేస్తే ప్రజెంట్ మనకి డిక్లైన్ అయ్యాయి అండ్ ఎబిటా అయితే స్లైట్ పాజిటివ్లో ఉంది, కానీ మనకి ప్యాట్ చూస్తే సిగ్నిఫికెంట్గా జంప్ అయింది. దానికి కారణం ఏంటంటే ఎక్స్పెన్సెస్ తగ్గడంతో మనకి ప్యాట్లో మంచి గ్రోత్ అయితే కనిపించింది. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ Q4 ఎర్నింగ్స్ అయితే చూద్దాం. రెవెన్యూస్ ఇయర్ కంపారిజన్లో 12.09% గ్రో అయ్యాయి అండ్ ఎబిటా కూడా 6.21% గ్రో అయింది. బట్ మనకి ప్రాఫిట్లో అయితే 8.3% డిక్లైన్ అయితే కనిపించింది. ఫైనల్గా 15.19% మార్జిన్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.